హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ టెస్లా థెరపీ గురించి. అంటే కొంతమంది అడిగారు, టెస్లా థెరపీ ఎప్పుడు తీసుకోవాలి, రైట్ టైం ఏంటి మేడం అని. రైట్ టైం ఏంటి, ఎన్నిసార్లు, ఎట్లా తీసుకోవాలి, ఏం చెయ్యాలి దీనికి అని అడుగుతున్నారు. సో వీళ్ళకేంటి టెస్లా థెరపీ అంటే అది ఏమి సర్జరీ కాదండి, ఎక్సర్సైజెస్. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. చాలా వరకు మీరు కూర్చుని తీసుకునే థెరపీ ఇది. మామూలుగా మీరు క్లినిక్ వచ్చేసి కొంతసేపు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అంటూ స్పెండ్ చేసి హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని హాఫ్ అన్ అవర్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ థెరపీ యాక్చువల్ రైట్ టైం వచ్చేసి డెలివరీ అయిన యాజ్ సూన్ యాజ్ డెలివరీ కంప్లీట్ అయిన 6 వీక్స్కి మీరు ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేసినట్టయితే ఈ థెరపీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ థెరపీలో ఎన్ని రకాల పద్ధతులు, ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారనేది మీ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి మీ సమస్యకి ఏంటి, ఏ రకమైన సమస్య అనేది డయాగ్నోస్ చేసుకున్న తర్వాత టెస్లా థెరపీ అనేది ఫస్ట్ టైం ఇన్ ఏపీ అండ్ తెలంగాణలో మా సెంటర్లో మాత్రమే టెస్లా థెరపీ అనేది అవైలబిలిటీ ఉందండి. మీ అవైలబిలిటీని, ఈ రకమైన టెక్నిక్ని యూజ్ చేసుకొని మీ మేనేజ్మెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చేసుకుంటారని అనుకుంటున్నాను. టెస్లా థెరపీకి వచ్చేసరికి టెస్లా థెరపీలో 6 నుంచి 8 సెషన్ల వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలామందికి ఒక సెషన్ మాత్రమే తీసుకొని వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కసారిగా మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ఇస్తూనే మజిల్ స్టిమ్యులస్ అంటూ మొదలవుతుంది. కానీ గట్టి పటుత్వం అనేది మంచిగా ఏర్పడడానికి కనీసం దానికి 4 సెషన్లు అయినా తీసుకున్నట్టయితే అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది మీకు అవగాహన ఏర్పడుతుంది. సో దీన్ని మొత్తంగా ఎన్ని సెషన్స్ తీసుకోవాలి మేడం అని అడుగుతున్నారు. ఈ సెషన్స్ పరంగా ఏదైతే చెప్పానో 4 సెషన్ల తర్వాత రిజల్ట్ చూస్తారు. కానీ యాక్చువల్లీ దాని సెషన్స్ వచ్చేసి 6 నుంచి 8 సెషన్ల వరకు తీసుకోవాలి. ఈ సెషన్స్ అని కూడా మీకు వెంటనే కంటిన్యూస్ సెషన్స్ అనేది అలా ఇవ్వడం జరగదు. సో ఈ కంటిన్యూస్ స్టిమ్యులేషన్ కాకుండా వారానికి 2 సార్లు సెషన్స్ తీసుకుంటూ ఒక 6 నుంచి 8 సెషన్ల వరకు తీసుకున్నట్టయితే మంచిగా పటుత్వం ఏర్పడి మీకు అంటే మ్యాక్సిమం ఒక 1 మంత్లో మీరు ఈ వండర్ అనేది చూడగలుగుతారు. అంటే మూత్రం ఆపుకునే శక్తి, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎంత మీకు మీ లైఫ్ స్టైల్ని కానివ్వండి, మీరు బయటికి వెళ్ళడం ఇబ్బంది పడడం, ఈ రకమైన ఇబ్బందులన్నిటి నుంచి ఎంత బయటికి వచ్చేసి వండర్స్ ఏవైతే చూస్తారో మీరు ఒక్కసారి ఈ థెరపీ అనేది యూజ్ చేసుకుంటే మీరు ఫేస్ చేయగలుగుతారు. మీకు మంచి ట్రీట్మెంట్ అంటూ ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ పద్ధతిలో, అంటే అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ అంటే దాని నుంచి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా లేకుండానే మీకు నాన్ ఇన్వేసివ్ పద్ధతిలో, అంటే ఓన్లీ వచ్చి కూర్చొని మీరు చేయాల్సింది ఏంటంటే దాంట్లో ఫిట్ ఉన్నారా లేదా తెలుసుకోవడం. అంటే మెటల్స్ అనేది ఏమీ లేకుండా దీంట్లో ఏంటి టెస్లా థెరపీలో యూజువల్లీ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్, ఎంఆర్ఐ అంటే తెలుసు కదా, మ్యాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా, రేడియేషన్ అంటూ చెప్పలేము, అంతలా రేడియేషన్ ఉండదు, మ్యాగ్నెటిక్ వేవ్స్తో జనరల్ ఈ వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ వైబ్రేషన్స్ ఇవ్వడం అంటూ జరుగుతుంది మజిల్కి, పర్టికులర్ మజిల్స్కి, పెల్విక్ మజిల్స్కి కానివ్వండి, మసాజ్ రూపంలో కానివ్వండి, వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూర్చునే పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎనీ టైప్ ఆఫ్ అంటే మెటల్ అంటూ ఉండకూడదు, ఐరన్ మెటల్ అంటూ వేసుకొని చైర్ థెరపీ అనేది తీసుకోలేరు. అదే కాకుండా ఎవరైనా కార్డియాక్ పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ థెరపీ కూడా వాళ్ళు తీసుకోలేరు. అది కాకుండా చాలామంది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమస్య నుంచి బాధపడే వాళ్ళకి మేజర్లీ ఎక్కువగా హెల్ప్ చేసేది యూరిన్ లీకేజ్ ఉన్న వాళ్ళకి, యూట్రస్ మజిల్స్ అనేది వీక్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ బాగా హెల్ప్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అవగాహన అనేది ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ఓన్లీ మా సెంటర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో కంపేర్ చేసుకుంటే ఈ 2 స్టేట్లను, మన తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా మా సెంటర్లో మాత్రమే టెస్లా థెరపీ అంటూ అవైలబిలిటీ ఉంది. సో మీరు ఈ పద్ధతి గురించి తెలుసుకొని
ఈ వీడియో ద్వారా తెలుసుకొని మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉంది అని తెలిస్తే అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలామంది ఎవరైతే 90% ఆఫ్ ది ఉమెన్ అండ్ 70% ఆఫ్ ది మేల్స్ ఫేస్ చేసే సమస్య ఇది. ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఈ ట్రీట్మెంట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ శిల్ప. నమస్తే.